మూడు కాలములు, భూత భవిష్యత్ వర్తమానములు. తథా అవస్థాః మూడు అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు. పితరాః ముగ్గురు పితరులుట. వీళ్ళెవరంటే వసురుద్ర ఆదిత్యులు. వసురుద్రాదిత్యులు. అహర్నిషాదయ పగలు రాత్రి సంధ్య. ఈ మూడు, ఇన్ని మూడులు వచ్చాయి చూడండి. మాత్రాత్రయం మూడు మాత్రలు. మూడు మాత్రలు అంటే అకారు ఉకారు మకారములు చెప్పచ్చు, అది ముందే చెప్పుకున్నాం గనక. ఉదాత్త అనుదాత్త స్వరితాది స్వరములు ఇవన్నీ కూడా తే రూపం. ఈ మూడింటిలో అమ్మవారు ఉన్నారు. ఈ మూడింటిలో ఉంటూ మూడింటికి అంటకుంటూ ఉంటుందట. కానీ అమ్మవారిని రెండు రూపాలుగా చూడాలి. మూడింటిలో ఉన్నది, మూడింటికి అతీతమైనది. మూడింటిలో ఉన్నది అంటే ప్రపంచంతో, మూడింటికి అతీతం అంటే ప్రపంచాతీతం. ఏది ప్రపంచాతీతమో అది మూడుగా ఉన్న ప్రపంచంలో ఉంది. కానీ ప్రపంచమంతా త్రీ అనండి, మూడే, ముమ్మాటికి మూడే. అదే ముమ్మాటికి అంటున్నాం కదా. కానీ మూడు కాస్మిక్ నెంబర్ అన్నారు ఎవరు, అదే త్రిపుర అన్న అదే అర్థం. ఎందుకంటే అమ్మవారి నామాల్లో అన్నింటిలోకి అత్యద్భుతమైన నామం త్రిపుర. ఆ త్రిపుర అంటే చాలండి. ఇక్కడ త్రిస్థ అయితే మూడింట్లో ఉంది, కానీ మూడు పోతే ఆవిడెక్కడికి వెళ్ళదు. మూడింట్లో ఉంటుంది, మూడు పైన ఉంటుంది. మూడు పుట్టక ముందు కూడా ఆవిడ ఉంది, మూడు పుట్టించింది ఆవిడే. అని త్రిభిపురా త్రిపుర. ఈ మూడింటికి పూర్వమే ఉంది కనుక త్రిపుర. ఈ మూడింటిలో పూరణాత్ పూరించి నిండిపోయింది కనుక త్రిపుర.